ఆస్తి కోసం చేసిన ద్రోహం భాగం 5. రాహుల్ ఆ రోజు అంతా సంధ్య కోసం వెతికి రాత్రికి ఇంటికి వస్తాడు. శాంతి రాహుల్ దగ్గరికి వచ్చి, ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు బాబు అని అడుగుతుంది. అప్పుడు రాహుల్, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అమ్మా అని అంటాడు. ఇంతలోనే రాహుల్ శాంతితో, నిన్న నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావు అని అడుగుతాడు. శాంతి సంధ్య కనబడకపోవడంతో టెన్షన్లో ఆ సంగతే మర్చిపోయాను బాబు, ఇంతకీ అమ్మమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. రాహుల్, నేను అమ్మమ్మని కలవలేదు అని చెబుతాడు. అప్పుడు శాంతి, ఎందుకు అని అడుగుతుంది. రాహుల్, అమ్మమ్మ ఇప్పుడా ఊరిలో ఉండటం లేదని పక్కింటి వాళ్ళు చెప్పారు అని చెబుతాడు. అయినా అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేదని నీకు ఎవరు చెప్పారు అని అంటాడు రాహుల్. అప్పుడు శాంతి, మన పక్కింటి సుబ్బరావు అన్నాడు, కాని ఆయన ఎవరిని చూసి అలా చెప్పాడో తెలియదు బాబూ అని తెలియనట్టుగా చెప్పి తప్పించుకుంటుంది. రాహుల్ కూడా సంధ్య గురించి ఆలోచిస్తూ పెద్దగా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తెల్లవారేసరికే రాహుల్ స్నేహితుడు వినోద్ ఇంటికి వస్తాడు. నేను సంధ్యని మార్కెట్ వైపు వెళ్తుండగా చూశాను అని అంటాడు. అది విన్న రాహుల్ వెంటనే సంధ్యని వెతుక్కుంటూ మార్కెట్ వైపు వెళ్తాడు. అక్కడే సంధ్య వస్తుండటం చూసి వెంటనే వెళ్లి గట్టిగా హత్తుకుని, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు. అప్పుడు సంధ్య, నువ్వు మీ అమ్మమ్మగారి ఊరికి వెళ్ళగానే నేను కమలమ్మని కలవడానికి వచ్చాను అని అంటుంది. అలా ఆ రోజు ఏం జరిగిందో చెబుతుంది. ఆ రోజు సంధ్యకి కమలమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి, నిన్ను నీ ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పిందని. ఆ రోజు సాయంత్రం కమలమ్మని వెతుక్కుంటూ మార్కెట్ వైపు వెళ్లి, కమలమ్మ ఇల్లు ఎక్కడో అడిగి చివరికి ఆమెను కలుస్తుంది. మా ఇంటికి తీసుకువెళ్తానని చెప్పావు కదా, వెళ్దామా అని అంటుంది సంధ్య. అప్పుడు కమలమ్మ, నీ చిన్న వయసులో నువ్వు కనబడకుండా పోయిన తర్వాత మీ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మీ ఇంట్లో పని మానేశాను. కానీ రంగయ్య మాత్రం ఇంకా మీ ఇంట్లోనే పని చేస్తున్నాడు అని చెబుతుంది. అది విన్న సంధ్యకి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా తన వాళ్లను కలవాలి, రంగయ్య అంతు చూడాలి అని అనుకుంటుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా బయట బాగా చీకటి పడుతుంది. కమలమ్మ, ఈ రాత్రి నా దగ్గరే ఉండు అమ్మా అని అంటుంది. కానీ సంధ్య, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చాను, నా కోసం ఎదురు చూస్తుంటారు అని అంటుంది. అప్పటికే భారీ వర్షం పడుతుంది. అందువల్ల సంధ్య అక్కడే ఉండాల్సి వస్తుంది. కమలమ్మ ఆరోగ్యం బాగోలేక 2 రోజులు సంధ్య అక్కడే ఉండాల్సి వచ్చిందని, ఇలా జరిగిన విషయానికి అంతా రాహుల్కి చెబుతుంది. అప్పుడు రాహుల్ కమలమ్మని చూసి షాక్ అవుతాడు. అమ్మమ్మ, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నేను మీ ఆరోగ్యం బాగోలేదని అమ్మ చెప్పగా నిన్న మీ ఇంటికి వెళ్ళాను, మీరు లేరు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని అంటాడు. అయినా సంధ్య మీకు ఎలా తెలుసు అమ్మమ్మ అని అడుగుతాడు. అప్పుడు కమలమ్మ, నేను ఇప్పుడు ఈ ఊరిలోనే ఉంటున్నాను రాహుల్. అంతేకాదు, ఈ సంధ్య కూడా ఎవరో కాదు రాహుల్, చాలా పెద్ద ఇంటి అమ్మాయి. నేను వాళ్ళ ఇంట్లోనే పని చేసేదాన్ని బాబు అని చెబుతుంది. అది విన్న రాహుల్ ఎంతో ఆనందపడతాడు. కమలమ్మని సంధ్యని తన ఇంటికి తీసుకెళ్తాడు. శాంతి, కమలమ్మ మరియు సంధ్య ఇద్దరూ కలిసి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత సంధ్య ఇంట్లోకి అడుగుపెడుతుందా లేదా చూడండి. ఆస్తి కోసం చేసిన ద్రోహం భాగం 6.